మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా విన్నాను. మీలాంటి మంచి ఫ్యామిలీలోకి నా కూతుర్ని పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ వారం రోజుల మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేద్దాం. బావగారు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. కట్న కానుకల గురించి అయితే అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. మేమంతా ఒకటే. నో, ఇట్స్ పర్సనల్. ప్లీజ్ కమ్. వై నాట్? రండి, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ సంబంధం కలుపుకోవడం మనకు హ్యాపీగానే ఉంది, కానీ అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. మీ ముఖంలో ఉన్న ఆనందం మీ అమ్మాయి ముఖంలో లేదు. లేదండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది, బట్ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి ముఖంలో అది లేదు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా హైరాస్ చేస్తున్నారు. ఇలాంటివి మా ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఆ కుర్రాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే లీగల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇష్యూలు నేను చాలా చూశాను. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. జరిగేదే ఊహించుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడానికో లేక అవమానించడానికో కాదు. క్లియర్ అయిందని అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్లి ఆ కుర్రాడు కళ్ళ ముందు జరగాలి. అతను చూస్తుండగా మా అబ్బాయి మా కొడలు మెడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడు నాకు స్ట్రాంగ్ విట్నెస్ ఉంటుంది. నాకు మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. యూర్ రైట్. మీ నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఏదో పెట్టుకుని పెళ్ళైన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే అంత క్లియర్గా ఉండటం బెటర్. ఇలా అన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసే ఫ్యామిలీ నాకు కావాలి. నా కూతుర్ని వైష్ణవి అని పిలవకుండా కోడలు అన్నారు. ఆ మాట నాకు చాలు. నా కూతురు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతను తీసుకురమ్మన్నందుకు నాకేం బాధలేదు గాయత్రి, కానీ అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయికి కొంచెం టైమే పడుతుంది, కానీ అమ్మాయి తండ్రికి దాన్ని సరిదిద్దడానికి జీవితకాలం పడుతుంది. సరే, వాడిని పిలిపిస్తాను. నా కూతురు బాగుండడానికి ఏమైనా చేస్తాను. రాడు, ఇంకో 10 రోజులు అమెరికా వెళ్ళిపోతున్నాడు వాడు. పిల్లని ఏమైనా పొమ్మన్నాడంట కదా, ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని పంపించాడు? ఏమండి, దయచేసి వాడు మా నాన్న వదిలేయండి. వాడికి ఎవడున్నా లేకపోయినా మేమున్నాం. అయినా ఏంటండి ఇది? ప్రేమించినోడు ముందే ప్రేమించిన అమ్మాయికి పెళ్ళా? ప్రపంచంలో ఎక్కడ జరుగుతా ఇది? వదిలేస్తా అని మాట ఇచ్చాడు కదా, అయినా పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని కిలికేంత క్యారెక్టర్ లేనోడు కదా మా ఫ్రెండ్. ఇదే మాట చెప్పండి, వెళ్ళండి. ఏం చెప్పమంటావు? చెప్పడానికి ఏం లేదు, వాడు వస్తాడన్నా మేము రానియం. నన్ను కూడా ఒక పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి. మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లాలి. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాపీనా? నీ కళ్ళ ముందు నా కూతురు పెళ్లి చేయాల్సిన కర్మేం వచ్చిందిరా నాకు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైనా. నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశమే రాదు సార్. అడ్వాంటేజ్ తీసుకుంటుంది మీరు. ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసారా? నచ్చనోడిని కళ్ళ ముందు వేసుకుని తిరగటం. అన్నా, నేను ఎక్కడ పెడదామన్నా? తీసుకెళ్ళు, అక్కడ ఏదో క్లారిటీ కావాలంట. తీసుకెళ్ళు. వైశ్యుని లవ్ చేసింది నిజమేనా? నిజమే సార్. అంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు వదిలేశావు? అంతగా ప్రేమించాను కాబట్టి వదిలేశాను సార్. ప్రేమించిన అమ్మాయికి కళ్ళ ముందు పెళ్లి జరిగినా ఓర్చుకున్నావంటే జీవితంలో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రావని నేను నమ్ముతాను.
మొత్తానికి బావదయ వల్ల ఓ వారం రోజుల పాటు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్రా. ఇల్లు చాలా పెద్దగానే ఉందిరా. ఉంది కానీ విష్ణుగాడు మిస్ అయ్యాడా. మరే హాయ్. హలో కూర్చో కూర్చో కూర్చో, అక్కడ కూర్చో. ఓకే. నా పేరు విశ్వనాథం. ఏ నాదం? విశ్వనాథం ఫ్రమ్ లండన్. ఓ అవును సార్, నాకు తెలియక అడుగుతాను. అసలు మీ దేశంలో అమ్మాయిలే లేరా? ఎంతో రోజు సంబంధం చూసుకోవాలా మన తోపటానికి కాకపోతే? ఉంటారు కానీ మన స్టేటస్ కి తగవాళ్ళు దొరకాలి కదా. అవునవును. సరే గానీ మీ ఫ్రెండ్ కేనా, మీకేం లవ్ స్టోరీస్ లేవా? భలేవారండి, ఎందుకు లేవు? ఉన్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత ఏ నాకు మా ఆవిడకి లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. చెప్పు చెప్పు చెప్పు. అది 2002. నేను కబడ్డీ ఆడటాను కర్నూలు వెళ్ళాను. కొండారెడ్డి బురి సెంటర్లో నుంచి ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఒకడు ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడు. నేనేం ఆలోచించలేదు, వెళ్ళి లాగి పెట్టుకుంటాను. అంతే, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిన వెనకాల నిల్చుంది. నేను కొట్టిన తర్వాత తెలిసింది వాడి పేరు ఓబుల్ రెడ్డి అని, సీమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. అయినా భయపడలేదు. ఆ అమ్మాయి చేపట్టుకొని పారిపోయాను. తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి వైజాగ్ లైట్ హౌస్ లో పెట్టాను. అప్పుడు చెప్పింది నా పేరు స్వప్న, నేను అమెరికా వెళ్ళాలని. అంతే, అమెరికాకి ఏర్పాట్లు చేశాను. 10 రోజులు గడవని గడిచిపోయాయి. స్వప్నం తీసుకొని ఎయిర్పోర్ట్కు బయలుదేరాను. నాకు నీకెప్స్ కొడుకొని పెట్టింది. బయటికి కొడుకుంటే అప్పుడు తెలిసింది నా నుంచి వెళ్ళేది స్వప్న కాదు, నా మనస్సు అని. తన అమెరికా ప్రయాణానికి నా ప్రేమ అడ్డు కాకూడదని తను అమెరికా పంపించేశాను. నా ప్రేమను మనసులోని సమాధి చేశాను. సూపర్ లవ్ స్టోరీ, సూపర్ లవ్. మా ఆవిడ కూడా చెప్పేసి వస్తాను. చెప్పండి, వెళ్ళండి. ఏడిపించేసావయ్యా బాబు. వీడికి క్లారిటీ లేకపోతే కాఫీ కూడా తాగడంట. వీడికి సినిమాకి జీవితానికి తేడా తెలీదు. గౌతమ్, నువ్వేమని అనుకో, నువ్వు చేసిన తప్పురా. ఏంట్రా తప్పు? వైష్ణుని మోసం చేయడం. నేనేం తను మోసం చేయలేదురా. తన మంచి కోసమే తను వదిలేసుకున్నాను. ఏంట్రా మంచి? నువ్వు ప్రేమించావని కోపంతో తన కూతురిని అనాథం చేసి పెళ్లి చేసుకోమన్నాడు. అంత మాత్రం చేత కన కూతురిని వదిలేసుకుంటాడా? నిన్నేదో బెదిరించడానికి అలా ఉంటాడరా. కోపంతో అన్న బెదిరించడానికన్నా ఆ మాటలు చాలా పెయిన్ఫుల్ రా. ఇలాంటి మాటలు చెప్పి మా నోరు ముయించగలవు గానీ అదే వయసు ఎదురై నీ కళ్ళలో కళ్ళు పెట్టి నన్ను ఎందుకు మోసం చేసావంటే ఏం చెప్తారా? నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్నీ నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే. నన్ను లేపుకుపోరంటున్నాను. అలా రాయిలా నిలబడతావేంట్రా? లేపుకుపో 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 అంటే ఎక్కడికి లేపుకెళ్ళాలి? నేను ఒక్కదానైతే లేపుకెళ్తాను. నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైశ్యం. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకొద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒకటే కాదు వైశ్యం. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. బొబ్బిలి గ్రామ కాపురస్తులు శ్రీ రఘుపతి నాయుడు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని లండన్ గ్రామ కాపురస్తులైన ఏమండి పంతులు గారు, లండన్ అనేది గూడెం, తండ, గ్రామం లాంటిది కాదండి. అదో పెద్ద సిటీ. క్షమించాలి, అలవాట్లు వచ్చేసింది. మరి ఇలాంటివన్నీ చూసుకోవాలి. లండన్ వాస్తవ్యులైన శ్రీ రామ్మూర్తి గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాయుడు గారు, తాంబూలాలు మార్చుకోండి. చిచే, వాటర్ చేంజ్ అండి, చిన్న ఇన్ఫెక్షన్. మీరు కానీ మీరేం పట్టించుకోవద్దు. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నాను వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీకరనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి శనివారం అనగా 26/8/2011 ఉదయం 7:15 మూలా నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవికి చిరంజీవి రవికి వివాహం జరుపు పెద్దలు నిశ్చయించినారు. ప్రపంచంలోనే ఎంత మూర్ఖులు లేడరా. బంగారం లాంటి పిల్ల ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా? వైశ్యం నా మైండ్లో నుంచి తీస్తానన్నా ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. సంకనకపోయే రోజులు వస్తే ఎవడు చెప్తే మాత్రం ఏంటో.
మేమెందుకు ఆడతాం హౌస్ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరి చూస్తారు కోడితే నీ టెప్పకని నీ వాటర్ పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపావులే, మేము చాలా మంది చూసాం. వెళ్ళరా దీన్ని షార్ట్స్ అంటారు. షార్ట్సా? నువ్వు అనుకుంటూ షార్ట్స్ కాదు, దీని పేరు టకీలా. టెకీలా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటది. బై ద వే, మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా? అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు, నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను. బ్రోకర్ రా. అదే మంకీ. ఇంకోసారి బ్రోకర్ అంటే బొక్క పగిలిపోద్ది. సెటిలర్ అనాలి. ఏమనాలి? సెటిలర్. దట్స్ గుడ్. బామర్ది, నువ్వు సిస్టర్ ఏక్ దూజే కే లియే హమ్ కిసీ సే కమ్ నహీ ఏక్ కమరే మే బంద్ హై అంట. అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఈష్క్ కాదల్. ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. అయితే మా వాడి పరిస్థితి ఏంటి? ఏముంది, బాంబేలో ఉంటాడే, జుట్టేసిన పాటలు పెడతాడు. పేరేంటి? హిమేష్ రేష్మియా. హిమేష్ రేష్మియా. జలక్ దిగలా జా, జలక్ దిగలా జా, ఏక్ బార్ ఆజా 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 ఆజా. ఏయ్, ఏంటి ఈ న్యూసెన్స్? నీ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి? పిల్లల్ని చెడగొడుతున్నావు. వెళ్ళి పడుకో. అలాగే గురుగారు, మీరు పడుకోండి, మేము లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీకు పెళ్లి కొడుకులు నానంటే వచ్చా కదా. వచ్చా తొక్క. ఆ 4 రాళ్ళు మన చేతిలో పడితే ఆడేవాడు నేనేవాడు. ఏమైనా ఆయన కొంచెం మంచివాళ్లే. అబ్బా అంత మంచివాడా? మరి బెదరు, మనుషుల్లో 2 రకాలు ఉంటారు. యు నో షిట్, బుల్షిట్. ఎగ్జాక్ట్లీ. అది షిట్ అని తెలిసి దాటి వెళ్ళిపోయినాడు నా టైపు. అది షిట్ట కాదా ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి చేసేవాడు ఆ టైపు. ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబరు. మనమే రిచ్ టకీలా తాగుతున్నా. ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమన్నా పీకుతాడా బొర్రా? బూతులు తిడతావేంటి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో మందు ఎక్కువై నోరు జారాడు అనుకున్నా. ఆడేది అనుకుంటాడే. పొద్దున్న సరి చెప్పానుకో, మొత్తం ఖేల్ కదా దుకాన్ బంద్. దీంట్లో ఉన్న మజా అది. అయితే నాకు నువ్వు వేసేసి నన్ను. సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తాగిస్తున్నాను కదా సార్. పర్లేదు, వదిలే. సార్, రాత్రి మీ గురించి వదిలేమన్నానా? గుర్తు తెచ్చుకొని పదే పదే అనుకోవడానికి అదేమన్నా హనుమాన్ చాలీసానా, భగవద్గీతనా? జస్ట్ సారీ చెప్తామని. సరే, ఓ పని చేయి. చెప్పండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు వస్తున్నాడు, దగ్గరుండి తీసుకురా. బాబు అంటే చంద్రబాబా సార్? చంద్ర నా బాబు. ఓ మీ బాబా? అలాగే సార్. హలో రవికుమార్. యాకూబ్. యాకూబా. సార్, ఫ్లైట్ వచ్చేసింది, మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి సార్? రాడు. రాడా? ఎప్పుడు వస్తాడు సార్? ఎప్పుడు వస్తాడో తెలియదు, తెలిసిన చెప్పను. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? 3-4 రోజులు అక్కడే తిని తొంగుంటే కొంచెం వేడి తగ్గుద్ది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. నా జేబులో డబ్బులు కూడా ఎక్కువ లేవు సార్. అయితే వెళ్ళి ఎవరిదైనా. ఎందుకు లేదు సార్, బూతులు తిడతారు, నేనే అడ్జస్ట్ చేసుకుంటానండి. బాబు లేకుండా వస్తే ఎన్ఆర్ఐలను వేధిస్తున్నావు అంటూ చీటింగ్ కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను. వద్దులేండి సార్, బాబు వచ్చేదాకా ఎక్కడ తొంగుంటారు. మీరు ఫోన్ పెట్టండి సార్. ఫోన్ పెట్టు. చల్లగొడతా. గౌతమ్, జాయింట్ ఫ్యామిలీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంతకు ముందు మంచి ఒపీనియన్ ఉండేదండి. ఈ మధ్యనే కొందరు కలిశాక తప్పని తెలుసుకున్నాడు. అవును గౌతమ్, నీ లవ్ ఫెయిల్ కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకుంటావు? ఎవరినో ఎందుకు చేసుకుంటామండి, ప్రేమించడంలో చేసుకుంటాం. ఎలా? ఎలాగైనా సరే. అది ఎలా అని క్లారిటీ ఉండాలి కదా. ఏమండి, ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అంత మాత్రం ఊరేసేస్తారా? ఒకవేళ అది ఫెయిల్ అయితే? ఎందుకు ఫెయిల్ అవుద్దండి? ఎందుకు ఫెయిల్ అవుద్ది? ఎందుకు ఫెయిల్ అవుద్దని మీరు మాత్రం సక్సెస్ అయిపోతారు, మీరు మాత్రం ఫెయిల్ అయిపోతామే.
మా దరిద్రం తగిలేని ఎలాంటి బ్యాచ్లు అవుతాయేంటి నువ్వు ఉండరా. ఏంటి అంత సీరియస్ అవుతున్నావు? నేనేదో సరదాగా జోక్ చేశాను. జరిగితే మేము ఇంతకన్నా గొప్ప జోకులు వేయగలం. ఏ గౌతమ్, వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియదా? ఫ్యామిలీ పెంపకం ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు, పైగా పెరిగింది అనాథ శరణాలయంలో. వీడికి ఇలాంటి పద్ధతులు ఎలా తెలుస్తాయండి? రండి. కడుపు నిండిదిగా లే. సరే, ఒక చిన్న మాట. నాకు పద్ధతులు తెలియకపోవచ్చండి, కానీ అవంటే నాకు ఇష్టం. వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియక కదండి మీరు నన్ను వద్దనుకుంటున్నారు. మీకు ఇష్టం లేకుండా మీ ఫ్యామిలీలోకి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆకు బయటకు ముంచాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 days నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఉన్నారు. ఎవరు కావాలి? నువ్వే కావాలి. కూల్ కూల్ కూల్. ఎవరు కావాలంట? ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ రావాలి సార్. వెయిట్ చేస్తున్నాను. లండన్ నుంచి రావాలి. కొంచెం అటు పెట్టండి సార్. ఇది వెళ్ళండి. హలో. No, you have to come. My son's wedding. Yeah, next Friday. With full family. Of course, Cheers. with full family. Yeah. Bye. నమస్కారం, Hi. శివరావు గారు. నమస్కారం. మీరు కూడా మందేస్తారా? మందు ఆవిడ. ఓ, లవ్ మ్యారేజ్ కదా. అవును శను. ఫ్లైట్ ఎక్కించిన తర్వాత స్వప్న నువ్వు ఇంకెప్పుడు కలుసుకోలేదా? అంటే అది ఇప్పుడు 2008 ఇద్దరం ఒకే కాలేజీలో బీటెక్ చదవడానికి జాయిన్ అయ్యాం. ఓహో, అయితే చాలా రొమాన్స్ జరిగి ఉంటుంది. రొమాన్స్ పోడా. మేం కలవటానికి ఎస్టిడి బూత్ అయితే కారణమైందో అదే ఎస్టిడి బూత్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. ఏది కర్నూలు కొండారెడ్డి బ్రూ సెంటరా? నో, మా కాలేజీలో కూడా ఎస్టిడి బూత్ ఉంది. ఓ. రోజు ఆ బూత్ నుంచి నేను ఫోన్ చేసి గేత్తో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ గీత ఎవరు? మా అమ్మ. అమ్మ. ఓ. మీరు నమ్మారు, అది నమ్మలేదు. ఆ. ఎవరు గీత, ఎవరు గీత, ఎవరు గీత, అది వదిలేద్దాం. ఏ మీరు బొట్టు కనపడితే చూడరా? లండన్ లో చాలానే చూసాను. అలా చుట్టం మానవ నైజం, చూడకూడదంట. అంతే, ఓ ఫుల్ బాటిల్ మందు కొట్టి ఇంటికెళ్ళి గోడ మీద ఉన్న స్వప్నంతో పాటు మనసులో ఉన్న స్వప్నం కూడా అవతల పడేశా. శీను, నీ ప్రేమలో నిజాయితీ ఉంది. స్వప్న నీకోసం తిరిగి వస్తుంది. నీ కథ వింటుండే చాలా బాధగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వెళ్ళి మీ ఆవిడకి చెప్పు, బాగా ఇంట్రెస్ట్ కదా లవ్ స్టోరీలు. ఒక్కడైపోయింది, ఖుషి అయిపోయింది. వీడు నెక్స్ట్ సింహాద్రి. నన్ను గారు అని పిలుస్తున్నావా? ఏదో తాగిన మైకలు అన్నా వదిలేండి సార్. ఎంత తాగినా ఇన్నర్ వాయిస్ అదే కదా. ఆ టైపే అనుకోండి. సార్, నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. డబ్బులేంటి? అదే సార్ నా కమిషన్ సార్. ఎంత? 1,00,000 రూపాయలండి. ఇస్తానులే, ఎక్కడికి పోతాం? మీరు ఇచ్చేసి ఎక్కడ పోండి సార్, నాకెందుకు తొక్క. ఆయన పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నావు కదా. ఏదో ఫ్లోలో చెప్పేసా సార్. అయినా ఫస్ట్ నైట్ టైంలో బ్రోకర్కి పనే ఉంటుంది సార్. బ్రోకరా? సెటిలర్ అన్నావు. మీతో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. నాకు బ్యాంక్ మీద నమ్మకం లేదు సార్. కానీ నాకు కస్టమర్ల మీద నమ్మకం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారే చూసాను. మీరు వెళ్ళండి సార్, బాగా వచ్చాడు, కౌగిలించుకోండి, వెళ్ళండి. రా బాబు. నమస్తే అంకుల్. How are you? ఫైన్. మీ అత్తగారు? నమస్తే బాబు. నమస్తే ఆంటీ. చిన్నమామ గారు? హలో అండి. హలో. అత్తయ్య? నమస్తే అండి. ఎవరు వెతుకుతున్నారు? వైషో, అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి కలవచ్చా? ఏమ్మా ఇక్కడ రా. ఏంటి పెదనాన్న?
అక్క ఎక్కడ? అక్క పైనుంది. తీసుకెళ్ళు. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఉషా. గుడ్. ఏం చదువుతున్నావు? సారీ, మీ పర్మిషన్ లేకుండా రూమ్లోకి వచ్చేసాను. బట్ ఐ హ్యావ్ యువర్ డాడ్స్ పర్మిషనా? ఐమ్ రవి. మీ పేరు చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి, మీ పేరు చాలా బాగుంది. మీరు అంతకంటే బాగున్నారు. హలో, నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. యూజువల్గా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిలకి సిగ్గు ఎక్కువ, ఫ్రీగా ఉండరు అంటారు. బట్ మీకు అలాంటివి అవసరం లేదు. మీరు నాతో చాలా ఓపెన్గా ఉండొచ్చు, ఏదైనా డిస్కస్ చేయొచ్చు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. నేను ఆల్రెడీ గౌతమ్ అనే కుర్రాడిని లవ్ చేస్తున్నాను. బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. పెళ్ళైన తర్వాత నేను మీతో అడ్జస్ట్ అవ్వలేను. గాడ్, ఓపెన్ అంటే మరి ఈ రేంజ్లోనా? ఓకే, చేసుకోనని చెప్తాను. బట్ నేను వదిలేస్తే మీ నాన్నగారు నేను గౌతమ్కి చేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? సో నిన్ను నేనెందుకు వదులుకోవాలి? లెట్ మీ బీ సెల్ఫిష్. పెళ్ళో కలుద్దాం. ఏంటి సార్ తీరికి కూర్చొని లెక్కలేస్తున్నట్టున్నారు? చాలా క్యాష్ రావాలి భయ్యా. క్యాష్ అడుగుతుంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కోపం కోపం వచ్చేస్తుంది. మరి వేసైపోయారా? క్యాష్ రావాలి కదా. క్యాష్ చేతిలో పడిందా? ఓహో, అంతెందుకు, 1,00,000 కొడితే అంబానీ కొడుక్కి ఒబామా కూతురికి పెళ్లి చేసేవాడిని. ఈ పడికి ఫస్ట్ ఎయిడ్ కూడా అయిపోయేది. ఎగ్జాక్ట్లీ. ముందు మీరు కలిసి గుత్తగా ఒక అమౌంట్ మాట్లాడి ఉంటే బామర్దికి చెల్లికి పెళ్లి చేసేవాడిని. ఆ కుఫ్లీ రాజా గారికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏ కొఫ్లీ? వెనకాల వస్తున్నాడు చూడు ఆడు. ఆడు బాబుకి క్లారిటీ ఎక్కువ, ఈడు క్యాటర్ తక్కువ. వాట్ జేమ్స్, డిస్కషన్లో ఉన్నారు? మీ గురించి చెప్తున్నా. లండన్ లో బాగా మీరు. ఐమ్ రవి. హాయ్. హాయ్. హలో. సెకండ్ హాయ్. తీసుకోండి. గౌతమ్. యా. వైష్ణుని కలిశాను. తను తప్పక నన్ను పెళ్లి చేసుకుంటుంది, కానీ మనసంతా నీ దగ్గర ఉంది బాస్. చచ్చా, అలాంటిదేం లేదండి. అసలు నువ్వు గ్రేట్ బాస్. అంతందరిని ఎలా వదిలేసుకున్నావు? నాకైతే ఎంత తొందరగా వైష్ణుని పెళ్లి చేసుకుందామా, ఎంత తొందరగా తనతో లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుంది. ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇండియా అయిపోయింది. అదే లండన్ అయితేనా వీడు హ్యాడ్ కిక్ యాస్ బ్యాచెస్ పార్టీ ఎరగదీసి ఉండేవాళ్ళం. ఏంటి లండన్ ఇండియా అంటాను? నీకు ఓపిక ఉండాలి కానీ అక్కడికంటే గొప్పగా ఉంటది ఇక్కడ.